నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎందరో సిద్ధులు, ప్రధానంగా నవనాథ సిద్ధుల్లో ముగ్గురు ప్రధాన సిద్ధులు తపస్సు చేసిన ప్రాంతం జనగామ జిల్లా కొడవటూరు గ్రామ శివారులోని సిద్ధులగుట్ట. సిద్ధేశ్వరుడిగా ఖ్యాతిగాంచిన ఇక్కడి పరమశివుడు సిద్ధులను ప్రసాదించే ఈశ్వరునిగా ప్రతీతి. కాలభైరవుడు, సిద్ధేశ్వరుడు ప్రధానంగా కొలువుదీరిన క్షేత్రం ఈ సిద్ధులగుట్ట. ఈనాటి తీర్థయాత్రలో ఆ క్షేత్ర విశేషాలను తిలకిద్దాం. శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఎంతో పురాతనమైన ఆలయం. 1693లో శ్రీ మహంత అనే భక్తుడి కలలో సిద్ధేశ్వర స్వామి కనబడి తన ఉనికిని ప్రకటించారట. అటువంటి పవిత్ర క్షేత్ర దర్శనం మనము చేద్దాం రండి. శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. సకల శుభంకరుడు, సకల మంగళకారుడు, సర్వేశ్వరుడు, ఆద్యంతాలు లేని మహాదేవుడు, భక్త సులభుడు. ఆయన కొలువు తీరని ప్రదేశాలంటూ లేనేలేవు. అలా ఆ దేవదేవుని దర్శనం కోసం ఎందరో ఋషులు, యోగులు, మునులు ఇప్పటికీ హిమాలయాలలో పరమ పవిత్ర ప్రదేశాలలో తారసపడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దివ్యాలయం కూడా ఆ కోవలోనిదే. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామానికి సమీపాన ఉన్న సిద్ధులగుట్టగా పిలువబడుతున్న పర్వతంపై ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయమిది. ఎందరో మునులు తపస్సు చేసి సిద్ధులను పొందిన పరమ పవిత్ర ప్రదేశంగా ఇది వినుతుకెక్కింది. స్థల పురాణాన్ని బట్టి ఈ క్షేత్రానికి ఓ గాథ ప్రచారంలో ఉంది. ఈ గుట్టపై రహస్య స్థావరాలను ఏర్పరచుకుని సిద్ధులు నివసించేవారని, వారి జప, తప, అనుష్ఠానాల కోసం 2 కోనేర్లను ఏర్పరచుకుని ఈ కోనేర్లలోని జలాన్ని శివాభిషేకం కోసం ఉపయోగించేవారట. ఆ కోనేర్లే ఇప్పటికీ బాలసిద్ధేశ్వర కోనేరుగా, శ్రీ ఆంజనేయ కోనేరుగా పేరొందాయి. వీరు బస చేసినటువంటి కొండ గుహలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ గుహ సొరంగ మార్గం చూస్తే సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఈ గుహలోని ఈ సొరంగ మార్గం ద్వారానే సిద్ధులు పరమేశ్వర పూజకు బయలుదేరేవారట. ఇక్కడే లాదోట అనే తోట కూడా సహజసిద్ధంగా వెలిసిందేనని చెబుతారు. ఈ తోటలోని పండ్లను సేవించి భగవదర్పణం చేసేవారట సిద్ధులు. ఒకరోజు ఆ లాదోట యజమానికి ఎవరో పండ్లను అపహరిస్తున్నారని, ఆ పండ్ల చెట్లకు చెప్పులు కట్టారని, మరుసటి రోజు ఈ వింత చేష్టకు చలించిపోయిన సిద్ధులు ఆ పండ్ల చెట్లని బండరాళ్లు కమ్మని శపించారట. ఈ ఆలయం పైభాగంలో కనిపించే బండరాళ్లు సిద్ధుల శాపానికి గురైనవేనని చెబుతారు. 1693 భవనామ సంవత్సరంలో శ్రీ మహంతస్వామి అనే భక్తుడికి కలలో పరమేశ్వరుడు కనిపించి, నేను ఈ కొండ ప్రాంతంలో ఉన్నాను, నన్ను సేవించిన వారి కోర్కెలను నెరవేరుస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడట. మరుసటి రోజు మహంతస్వామి ఆ ప్రదేశానికి వెళ్లి వెతికి చూడగా కొబ్బరి బోండామంత లింగం కనపడిందట. స్వామి మహిమను తెలుసుకున్న శ్రీ మహంతస్వామి అనే భక్తుడు తన నివాసాన్ని ఈ కొండపైననే ఏర్పరచుకుని నిత్యం శ్రీ సిద్ధేశ్వర స్వామిని సేవిస్తూ ఉండేవాడట. స్వామిని దర్శించవచ్చే భక్తులకు స్వామి మహిమను తెలియచేస్తూ తన జన్మను సార్థకం చేసుకున్న భక్తుడిగా నిలిచిపోయాడని స్థల పురాణం చెబుతోంది. ఏడాదికేడాదికి చింతాకు పరిమాణంలో స్వామి పెరుగుతూ నేడు మనం చూస్తున్న ఆకారాన్ని పొందాడు. ఓంకార హ్రీంకార శ్రీకార సాకార శ్రీగంగమాంబాధర భూతేశ పరమేశ భవనాశ. ఆకుపచ్చని చెట్ల పలకరింతల మధ్య ప్రకృతి సౌందర్య నేపథ్యంగా విలక్షణ శైవ సన్నిధిగా ఈ సిద్ధేశ్వరాలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
దూరం నుంచే 3 అంతస్తుల రాజగోపురం భక్తులకు సాదర స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ఈ రాజగోపుర మార్గం నుండి ప్రధానాలయానికి మెట్ల వరుస ఉంది. ఈ మెట్ల వరుసన పైకి చేరుకున్న భక్తులకు ప్రధాన ప్రవేశద్వారం పైభాగంలో శ్రీ పార్వతీ పరమేశ్వరుల మూర్తి రూపాలు కొలువుతీరి ఉంటాయి. ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకున్న భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం ఈ లోగిలిలో అడుగడుగునా ఉట్టిపడుతుంటుంది. చలువరాతితో తీర్చిదిద్దిన నేల, మిసిమి చెందిన పాలవలే శోభిల్లే స్తంభాకృతులు భక్తులను ముచ్చటగొలుపుతాయి. పంచభూతాలను తన స్వాధీనంలో ఉంచుకున్న పరమశివుడు ఎందరో ఆత్మతత్వ పరిశోధకులకు అనుగ్రహాన్ని కలిగిస్తున్నారు. ఆ సిద్ధేశ్వరుడు ఈ ఆలయ గర్భాలయంలో భక్తులచే పూజలందుకుంటున్నారు. ఆ స్వామికి చేసేటువంటి అర్చనాది క్రతువులను తిలకిద్దాం. ఒక పర్వతాన్ని తొలచి దేవాలయాన్ని మలిచినట్లుగా కనిపిస్తున్న ఈ పుణ్య ప్రదేశం ఒకనాటి సిద్ధుల తపోస్థలి. నేడు భక్తుల కోర్కెలు తీర్చే తీర్థస్థలి. వందలాది మందితో ఎప్పుడూ రద్దీగా కనబడే ఈ ఆలయంలో పరమేశ్వరుడు శ్రీ సిద్ధేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. प्रभुमीशमनीशमशेषगुणं गुणहीनमहीशगराभरणं प्रभुमीशमनीशमशेषगुणं गुणहीनमहीशगराभरणं रणनिर्जितदुर्जयदैत्यपुरं प्रणमामि शिवं शिवकल्पत. గర్భాలయంలో పరమేశ్వరుడు లింగాకృతిలో తేజరిల్లుతాడు. సంపూర్ణ అలంకారంతో తేజరిల్లే సిద్ధేశ్వరుణ్ణి వీక్షించడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ప్రత్యేకంగా స్వామివారి ఆశీర్వాదానికి ఇక్కడికి వస్తారు. స్వామివారికి వెనుక భాగంలో సప్తమాతృకలు వరుసగా కొలువుతీరి కనిపిస్తారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి వారు పూర్వము 325 సంవత్సరాలకు పూర్వము కొబ్బరి బోండాం సైజులో ఉన్నటువంటి స్వామివారు ఈరోజు ఈ విధంగా ఉండడానికి కారణం స్వామివారు పెరుగుచున్నాడనేటువంటి నిదర్శనం మనకు కనబడుతుంది. ఎంతోమంది దీర్ఘ వ్యాధులు ఉన్నవాళ్ళు స్వామి దగ్గర నివాసం ఉండి 41 రోజు 81 రోజు అలాగే 3 మండలాలు 5 మండలాలు కూడా ఉండి వాళ్ళ యొక్క రోగబాధలు నివారణ చేసుకొని శ్రీ సిద్ధేశ్వర స్వామిని సేవించి ఆ సిద్ధేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కాగలుగుతున్నారు. ఏ క్షేత్రంలోనైనా ప్రధాన స్వామితో పాటు క్షేత్ర పాలకుడు, నవగ్రహ దేవతలు తదితర స్వాముల అర్చన ఎంతో విధిగా జరుగుతుంది. అదే రీతిలో సిద్ధులగుట్టలోని ఉపాలయ మూర్తులను దర్శిద్దాం. సిద్ధులగుట్ట పర్వతంపై ప్రధానాకర్షణగా భారీ నిలువెత్తు ఆంజనేయస్వామి విగ్రహం నెలకొని ఉంటుంది. ఒక చేత్తో గదను ధరించి మరో చేతితో అభయాన్నిస్తున్న మూర్తిగా గోచరమవుతాడు ఆంజనేయస్వామి. మరో ఉపాలయంగా శ్రీ కాలభైరవస్వామి ఆలయం ఉంది.
ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా కాలభైరవస్వామి కొలువుతీరి ఉన్నాడు. వివిధ హస్తాలలో ఆయుధాలను ధరించి ధీర గంభీరమూర్తిగా గోచరమవుతాడు. ప్రధానాలయ ప్రవేశద్వారానికి ప్రక్కగా శ్రీ పంచముఖ హనుమాన్ మందిరానికి సమీపాన శివాలయం ఉంది. చూడడానికి ఈ ఆలయ పైకప్పు శివలింగాకృతిని పోలి ఉంటుంది. ఆలయంలో వరుసగా శ్రీ సంతోషీమాత, గణపతి, శ్రీ పరమేశ్వరలింగం, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తదితర దేవతామూర్తుల విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి. ఈ ఆలయ పరిసరాలలోనే శ్రీ విఘ్నేశ్వర స్వామి మందిరం ఉంది. ఎవరు ఏ దేవతను ఆరాధించినా తొలి పూజ అందుకునే దైవం గణపతి, సకల గణాలకు అధిపతి. ఏదైనా ఒక పుణ్యకార్యం తలపెట్టినప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ స్వామి అనుగ్రహాన్ని పొందడం ద్వారా ఎటువంటి విఘ్నాలైనా తొలగిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. చతుర్బాహువులతో వివిధ ఆయుధాలను ధరించి భక్తులను కటాక్షిస్తూ ఉంటాడు గజాననుడు. ఈ ఆలయ పరిసరాలలోని భారీ గుహలను కూడా చూడవచ్చు. ఇరుకుగా బండరాయిపై బండరాయి అమర్చినట్లుగా ఉంటాయి. వీటిని సొరంగ మార్గం అని కూడా అంటారు. ఈ సొరంగ మార్గాల గుండా సిద్ధులు ఎవరికీ కనబడకుండా పూజా కార్యక్రమాలు కావించుకుని తిరిగి ఈ సొరంగ మార్గం గుండానే యథాస్థానానికి వచ్చేవారట. సబ్కా మాలిక్ ఏక్ హే అంటూ పరమాత్మ సర్వాంతర్యామి తత్వాన్ని చాటి చెప్పిన సద్గురువు శ్రీ షిరిడి సాయినాథుడు. అందుకే ఆ స్వామి సాక్షాత్తు భగవద్రూపంలో కొలువుదీరారు. ఈ క్షేత్రంలో ఆ స్వామి సన్నిధిని దర్శించి సాయినాథుని కృపను, ఆశీస్సులను పొందుదాం. భగవంతుడు ఒక్కడేనని, ఏ మతస్థులైనా ఎవరు ఏ దేవుణ్ణి పూజించినా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి చెందుతుందని ప్రవచించిన యోగిరాజు సాయినాథుడు. ఆయన ప్రవచించిన సూత్రాలు మంత్రాలై మిన్నంటాయి. ఎక్కడ చూసినా సాయి సంకీర్తన, సాయి మందిరాలతో కళకళలాడుతూ ఉంటుంది. శ్రద్ధ, సహనం వలనే మనిషి జీవన్ముక్తుడవుతాడని సబ్కా మాలిక్ ఏక్ హే అని ప్రవచించాడు. ఆయనకు అడుగడుగునా మందిరాలున్నాయి. అలా వెలసిన మందిరమే శ్రీ సాయినాథుడి కోవెల. ఇక్కడ పాలరాతిమూర్తి రూపంతో ఉన్న ఆ బాబా తన దరికి వచ్చే భక్తులను అక్కున చేర్చుకుని ఆపదలను తొలగిస్తూ ఉంటాడు. అటువంటి దివ్య పురుషుడికి ఆరతి అర్చనలు చేసి తమ భక్తిని చాటుకుంటారు భక్తులు. ఇక్కడే సమీపంలో ఉన్న నవగ్రహ మందిరానికి వెళ్లి నవగ్రహ దోష నివారణార్థం శనికి తైలాభిషేకం చేసి నవగ్రహ ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. భగవంతుని ఆలయాలు, క్షేత్రాలు ఎందుకు కొండలపై, గుట్టలపై వెలుస్తాయి అన్నది ఓ ప్రత్యేక అంశం. ఇక్కడి సిద్ధుల గుట్టలోని గుండం ఉన్న తీర్థంలో పవిత్ర స్నానమాచరించి పరమశివుని అర్చించే పవిత్ర క్షేత్రం. ఆ క్షేత్ర అందాలు తిలకిద్దాం. ఆంజనేయుడు శ్రీరామ భక్తుడు, మహాబుద్ధిబల సంపన్నశాలి. అలాంటి అంజనీపుత్రుడు పంచముఖ హనుమంతుడిగా ఈ కోవెలలో కొలువుతీరి ఉన్నాడు. గర్భాలయంలో పంచముఖాలతో సింధూరాన్ని ఆపాదమస్తకం ధరించి కనబడతాడు. హనుమ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ఈ సన్నిధిలో జరుగుతాయి. క్షుద్రశక్తుల వలన పీడితులైన వారు ఇక్కడ విధిగా 41 రోజులు గాని 3 మండలాలు గాని స్వామిని నియమనిష్టలతో సేవిస్తే దుష్టశక్తుల బారి నుండి ఉపశమనం పొందుతారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో వైశాఖ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసాలలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ప్రదోషకాల పూజలు జరుగుతాయి. శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం, పంచామృత సహస్ర రుద్రాభిషేకం, 1,00,000 బిల్వార్చన, అగ్నిగుండ కార్యక్రమాలు జరుగుతాయి. సంతానం లేనివారు ఇక్కడి సిద్ధేశ్వర స్వామిని మండలం రోజుల పాటు అంటే 41 రోజుల పాటు నియమనిష్టలతో సేవిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. దానికి నిదర్శనాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి.
1970వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటూ అనాదిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు శ్రీ సిద్ధేశ్వరుడు. కోరి కొలిచిన వారి పాలిట కొంగు బంగారమై భక్తుల పాలిట పెన్నిదిగా విరాజిల్లుతున్నాడు. ఎన్నో మహిమాన్విత చారిత్రక ఘట్టాలకు నిలయమైన జనగాం జిల్లా కొడవటూరులోని సిద్ధులగుట్ట ఆలయ దర్శనం ఎంతో ఆనందదాయకం. సిద్ధేశ్వరుని కరుణా కటాక్షాలు మనపై ఉండాలని కోరుకుందాం. మరో క్షేత్ర విశేషాలతో మళ్లీ తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.